ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీరామకృష్ణ బోధామృతము అధ్యాయం 20. స్వవచనాల్లో గురుదేవులు కొన్ని దివ్యానుభవాలు. తొలినాళ్ల అనుభవాలు. 973. చదువు పట్ల అశ్రద్ధ వహిస్తున్నాడని బాల్యంలో శ్రీరామకృష్ణులు అన్న రామ్కుమార్ ఒకసారి ఆయన్ను మందలించగా గురుదేవులు ఇలా జవాబిచ్చారు: అన్న, ఈ పట్టుకూటి చదువు నాకెందుకు? ఇందుకు బదులు ఆత్మవికాసాన్ని కలిగించే శాశ్వతానందాన్ని వసగే జ్ఞానాన్ని నేను సముపార్జింప కోరతాను. 974. పారమార్థిక జీవిత ప్రారంభ దశలో గురుదేవులు రాత్రిపూట ఏకాంత వన ప్రదేశంలో దిగంబరుడై యజ్ఞోపవీతాన్ని కూడా విసర్జించి ధ్యానిస్తడం హృదయ కనిపెట్టి, ధ్యానానికి దిగంబరత్వం ఎందుకు అని అడిగాడు. అందుకు గురుదేవులు ఇలా జవాబిచ్చారు: బంధరహితుడై సాధకుడు ధ్యానించాలి. పుట్టింది లగాయతు మానవుడు అసహనం, లజ్జ, అభిజాతం అంటే గొప్ప వంశంలో జన్మించాననే గర్వం, సంఘమర్యాద, భయం, ప్రతిష్ట, కులాభిమానం, అహంకారం అనే 8 విధాలైన సంఖ్యలతో భద్రవుతున్నాడు. జంధ్యం కూడా బంధమే. ఇది అహంకార చిహ్నం. తాను బ్రాహ్మణుని, ఇతరులందరూ కంటే అధికుడని గర్వపడేటట్టు చేస్తుంది. కాబట్టి జగజ్జనని ధ్యానించేటప్పుడు ఈ బంధాలన్నింటినీ తోసిరాజని బంధరహితుడై ఉండాలి. 975. గురుదేవులకు భగవత్ పరితాపం తీవ్రం కాసాగింది. భగవత్ సాక్షాత్కారం లేని జీవితం దుర్భరంగా తోచింది. ఆయన హతిశులై జీవితాన్ని అంతం చేసుకునే ప్రయత్నించేంతలో అకస్మాత్తుగా సాక్షాత్కారం లభించింది. తన దివ్యానుభవాన్ని గురుదేవులు ఇలా వర్ణించారు: తలుపులతో కిటికీలతో కూడా ఆ గది, ఆలయము, నా చుట్టూ ఉన్న సమస్తము క్షణంలో అదృశ్యమైనాయి. ఇక ఏమీ లేనట్లు తోచింది. దేదీప్యమానమైన అనంత చైతన్య సాగరం మాత్రమే నాకు గోచరించసాగింది. ఏ వైపు చూసినా అన్ని దిశల నుంచి ఆ దివ్యసాగర మహోత్తుంగ తరంగాలు నా వైపున ఉవ్వెత్తున రాసాగాయి. అచిర కాలంలోనే అవి నా మీద పడి నన్ను మంచెత్తివేశాయి. దీంతో శ్వాస కట్టుబడగా బాహ్యస్మృతి కోల్పోయి పడిపోయాను. ఈ అనుభూతిని తెలుపుతూ మరొకప్పుడు ఇలా పలికారు: ఆ దివ్య సాక్షాత్కారంతో పరవశుడని గదిలో నేల మీద పడిపోయాను. బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో నాకు అప్పుడు స్ఫురణే లేదు. ఆనాడు మరునాడు ఎలా గడిచాయో నాకు ఎరుకలేదు. నా అంతరంగంలో అనిర్వచనీయ ఆనంద సాగరం, అంతకు మునుపు నేనెన్నడూ అనుభవించని దివ్యానందం ప్రవహిస్తుందని మాత్రమే నాకు అప్పుడు ఎరుక. అయినా నా దివ్యజనని భవ్య సాన్నిధ్యం మాత్రం నా హృదయాంతరాలలో భాసిస్తూనే ఉంది. 976. కానీ ఈ బోధానుభవం గురుదేవులకు నిరంతర బ్రహ్మానుభూతిని కలిగించలేదు. దివ్యానుభవ రహితుడై పరితప్త హృదయులై ఆయన రోజులు గడవలసి వచ్చింది. నిరంతర బ్రహ్మానుభూతికై ఆయన తీవ్ర వేదనతో బాష్పధారలు స్రవించి వెక్కెక్కి ఏడుస్తూ జగజ్జనని ప్రార్థించసాగారు. ఆ సమయంలో తన మనోస్థితిని గురుదేవులిలా వెలుబుచ్చారు: జనం నా చుట్టూ మూగితే వారు కేవలం నాకు నీడవలే, తెర మీద రాయబడిన బొమ్మల మాదిరి అంతా మిథ్యగా, అంతా మాయగా తోచేవారు. అందువల్ల నాకు ఎలాంటి బిడియం కలిగేది కాదు. కానీ దుర్భరావేదంతో బాహ్యస్మృతిని కోల్పోయినప్పుడల్లా మరుక్షణాన్నే దేదీప్యమానమైన స్వరూపంలో జగజ్జనని దర్శనం కలిగేది. ఆ భవ్యరూపం ఒకప్పుడు నవ్వుతూ, ఒకప్పుడు నాతో సంభాషిస్తూ, మరొకప్పుడు నాకు ఉపదేశిస్తూ, నన్ను ఓదారుస్తూ సాక్షాత్కరించేది. 977. తీవ్ర భగవత్పరితాపంలో గడిచిపోయిన దినాలను వర్ణిస్తూ గురుదేవులు ఇలా అనేవారు: ఆ సమయంలో శరీర శౌచాన్ని గురించిన మాటే నాకు గుర్తుకు లేకపోవడంతో తల వెంట్రుకలు ఎదిగి ధూళితో కూడుకుని జడలు కట్టిపోయేవి. ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా తీవ్ర చిత్తైకాగ్రతతో శరీరం నిశ్చలమై కర్ర మాదిరిగా కొరుడువారిపోయేది. శరీరాన్ని స్థానులన్నీ పక్షులు నిర్భయంగా వచ్చి తల మీద వాలి ఆహారం కోసం జడలను వెతుకుతూ పొడుస్తుండేవి. ఒకప్పుడు తీవ్ర విరహ వేదనతో ముఖాన్ని నేలకేసి రుద్దుకోగా గాయాలై రక్తం వచ్చేది. ధ్యానంతో, ప్రార్థనతో, భక్తి సాధనతో రోజులు ఇట్టే నిమిషాల్లా గడిచిపోగా నాకప్పుడు వాటిని గురించిన ఎరుకే లేకుండేది. సంధ్యా సమయంలో ఆలయం నుంచి శంఖ ఘంటారావాలు ఘోషించగా పగలు గడిచి రాత్రి అవుతోందని నిరాశ, దుఃఖం నన్ను ఆవరించగా నేల మీద పడి పొర్లాడుతూ ముఖాన్ని నేలకేసి రాసుకుని ఇలా బొబ్బలు పెట్టేవాడిని: ఓ తల్లి, ఒకరోజు గడిచిపోయింది, నాకింకా నువ్వు ప్రసన్నవు కాలేదు కదా. హృదయం రంపంతో కోయబడ్డట్లు తోచగా నేల మీద పొర్లాడుతూ నేను పడే వేదనను గాంచి జనం, అయ్యో పాపం, ఇతడేదో నొప్పితో బాధపడుతున్నాడు కాబోలు అనుకునేవారు.
1978 తన వివాహానంతరం గురుదేవులు తిరిగి దక్షిణేశ్వరానికి రాగానే మళ్ళీ దివ్యోన్మత్తులయ్యారు. ఆ రోజుల్లో తన మనోస్థితిని గురించి గురుదేవులు ఇలా అన్నారు: నా మనశ్శరీరాలు అనుభవించిన దివ్య పరిణామంలో 4వ వంతు మరెవరైనా అనుభవించినా కూడా ఈ పాటికి మరణించి ఉండేవారు. ఈ శరీరానికి కూడా అదే గతి పట్టేది. కానీ అదృష్టవశాత్తు అత్యధిక కాలం జగజ్జనని దర్శనంతో కలిగిన బాహ్య విస్మృతితో గడిపాను. ఆ పైన 6 ఏళ్ల పర్యంతం కంటికొక్క కునుకైనా రాలేదు. ఎంత ప్రయత్నించినా రెప్పలు మూతపడేవి కాదు. కాలమే అప్పుడు నాకు స్మరించేది కాదు. శరీర స్మృతి పూర్తిగా సమసిపోయింది. మనసు జగజ్జనని విడిచి శరీరంపైకి కించిత్ మరలా కూడా ఘోర భయం నన్ను ఆవహించేది. నిజంగా నాకు పిచ్చి పట్టిందా అని తరచూ భయపడేవాడిని. అద్దం ముందు నిలబడి కంటిని వేలితో పొడుచుకుంటాను కదా, మూతపడదే, స్పర్శానుభవమైనా పొందదే. ఈ స్థితిని గాంచి భయభ్రాంతుడినై విలపిస్తూ జగజ్జనని ఇలా ప్రార్థించాను: అమ్మా జగజ్జనని, నాకు ఈ నయం కాని వ్యాధి తెచ్చిపెట్టావా? కానీ మరుక్షణంలోనే అమ్మా, నా శరీరానికి ఏ గతి పట్టినా నువ్వు మాత్రం నన్ను విడనాడకు. నీ సందర్శనాన్ని కృపను నాకు ప్రసాదించు తల్లి. నీ దివ్య పాదార విందాలని అనన్య గతిగా నమ్ముకొని ఉన్నాను కదా, నీకంటే నాకు దిక్కెవరు? బాష్పాలు స్రవించేలా వేడుకోగా నా మనస్సుకు ఆ పూర్వోత్సాహం కలిగేది. శరీరం పట్ల పరమ అసహ్యం ఏర్పడేది. అప్పుడు జగజ్జనని దర్శనానందంలో ఆమె నన్ను ఓదార్చే వచనాల్లో మైమరిచేవాడిని. 1979 గురుదేవుల పరిశుద్ధ మానసమే ఆయనకు మొదట గురువై, ప్రధాన గురువై అలరారింది. ఈ విషయాన్ని గురించి గురుదేవులు ఇలా అన్నారు: అవసరమైనప్పుడల్లా నా శరీరంలోంచి సరిగ్గా నా మాదిరే కనిపించే ఒక బాల సన్యాసి వెలువడి నాకు సర్వం బోధించేవాడు. ఈ విధంగా అతడు వెలువడగా ఒక్కొక్కప్పుడు కాస్త బాహ్యస్మరణ కలిగి ఉండేవాడిని. మరొకప్పుడు అతడి సాన్నిధ్యాన్ని, చేష్టలను కనిపెట్టడం తప్ప ఇతరమైన బాహ్యస్మృతిని పూర్తిగా కోల్పోయేవాడిని. అతను మళ్ళీ నా శరీరంలో ప్రవేశించగానే బాహ్యస్మృతి పొందేవాడిని. పూర్వం అతడి నుండి విన్న బోధలే బ్రాహ్మణి, తోతాపురి తదితరుల నుండి విని ఉన్నాను. అతడు నాకు ఉపదేశించిన తత్వాన్నే పిమ్మట ఈ గురువులందరి నుండి గ్రహించాను. తాంత్రికాది సాధనలు. 1980 భైరవి బ్రాహ్మణి గురుత్వంలో తాను అభ్యసించిన తాంత్రిక సాధనల గురించి గురుదేవులు ఇలా చెప్పారు: బ్రాహ్మణి పగలు దక్షిణేశ్వరం నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళి తంత్రశాస్త్రంలో సాధనకు ఆవశ్యకమని పేర్కొనబడ్డ వివిధ వస్తువులను సేకరించేది. చీకటి పడుతుంటే ఆమె నన్ను నియమితమైన ఒక ఆసనం వద్దకు రమ్మనేది. నేను వెళ్ళి కాళీ పూజ చేసి ఆ ఉపదేశం మేరకు ధ్యానించేవాడిని. జపమాలను చేతపూని జపించబోతే దివ్యావేశ పరవశుడినై సమాధిమగ్నుడయ్యేవాడిని. అందుచేత జపానికి ప్రారంభంలోనే స్వస్తివచనం పలకబడేది. అప్పుడు నాకు ఎలాంటి అద్భుత దివ్య దర్శనాలు కలిగావో ప్రస్తుతం వివరించలేను. అవి ఒకదాని వెంబడి అతి త్వరగా భాషించేది. ఆ సాధనల ఫలితం అప్పుడు నాకు వెంటనే ప్రత్యక్షమవుతూ ఉండేది. ప్రధానమైన 64 తంత్రాల్లోనూ పేర్కొబడ్డ వివిధ సాధనలన్నింటినీ బ్రాహ్మణి నా చేత చేయించింది. వీటిలో అనేకం అత్యంత దుస్సాధ్యమైనవి. ఎందుకంటే సామాన్యంగా సాధకులు అనేకులు వీటిని ఆచరించబోయి భయప్రమాదాలకు లోనవుతుండేవారు, పతితులవుతూ ఉండేవారు. కానీ అమ్మ కృపా కటాక్షంతో వీటినన్నిటినీ నిర్భమాయంగా, నిష్కళంకంగా ఆచరించగలిగాను. 1981 కుండలిని ప్రబోధాన్ని వర్ణిస్తూ గురుదేవులు ఇలా అన్నారు: ఈ అనుభవాన్ని పొందినప్పుడు సరిగ్గా నా మాదిరి కనిపించే ఒక వ్యక్తి వెలువడి నా ఎడ, పింగళ, సుషుమ్న నాడాలను పూర్తిగా కదిలించి వేసేవాడు. షట్చక్రాల్లోని పద్మాలను అతడు తన నాలుకతో నాకగా అధోముఖంగా ఉన్న అవి ఒక్కసారిగా ఊర్ధముఖమయ్యేవి. చివరకు సహస్రార కమలం పూర్ణ వికాసం పొందేది. 1982 మహమ్మదీయ మత సాధనలను ఆచరించేటప్పుడు తన మనోస్థితిని వర్ణిస్తూ గురుదేవులు ఇలా వచించారు: నేనప్పుడు అల్లా నామస్మరణ చేస్తూ మహమ్మదీయుల మాదిరే దుస్తులు ధరిస్తూ యథావిధిగా నమాజ్ చేస్తుండేవాడిని. మనసులోంచి హైందవ భావాలన్నీ పూర్తిగా పలాయనం అవడంతో హైందవ దేవతలకు నేను నమస్కరించలేకపోవడమే కాకుండా వారిని దర్శించాలని నాకు అప్పుడు బుద్ధి కూడా పుట్టలేదు. ఈ విధంగా 3 రోజులు సాధన చేశాక ఆ సాధనా గమ్యాన్ని పొందాను. 1983 ఒకప్పుడు నేను హైందవ, మహమ్మదీయ, క్రైస్తవ మొదలైన మతాలను అవలంబించడమే కాక హైందవ మతంలోని మళ్ళీ వైష్ణవ, శాక్తేయ, వేదాంత సంప్రదాయాలను అవలంబించి సాధన చేశాను. వివిధ మార్గాలను అనుసరిస్తున్న అన్నీ ఒకే గమ్యాన్ని చేరుతున్నాయని కనుగొన్నాను. 984 ఆయనకు ప్రియమైన వాడు తన అన్నకుమారుడు అయిన అక్షయ్ మరణాన్ని చూచినప్పుడు గురుదేవులు మనిషి ఎలా మరణిస్తాడో ప్రత్యక్షంగా చూశారు. ఈ అనుభవాన్ని గురించి గురుదేవులు ఇలా అన్నారు: అక్షయ్ నా కళ్ళెదుటే మరణించాడు.
అందుకు నేనేమాత్రం విచారించలేదు. పక్కన నిలబడి మనుషులు ఎలా మరణిస్తారో చూశాను. అది ఒక అది వర నుంచి కత్తిని పైకి తీయడం లాంటిది. కత్తి ఎప్పటిదే, కానీ వర మాత్రం దిగువ విడవబడింది. ఈ దృశ్యాన్ని చూసి నేను ఆనందంతో నవ్వుతూ పాడుతూ నృత్యం చేశాను. వారు కళేబరాన్ని తీసుకెళ్లి దహనం చేశారు. కానీ మర్నాడే నేనక్కడ తన గది పక్కనున్న వస్త్రాన్ని చూపిస్తూ నిలబడి ఉండగా అక్షయ్ మరణానికి నాకు దుర్భరమైన వేదన కలిగింది. తడి వస్త్రాన్ని పిండేట్లు ఎవరో నా హృదయాన్ని మెలిపెట్టి పిండుతున్నట్లు అపరిమిత బాధను అనుభవించాను. ఆశ్చర్యపోయి నాకు జగజ్జనని బుద్ధి గడుపుతోందని తలిచాను. ఈ శరీరంతోనే నాకు ప్రమేయం లేదే, ఇక నా సోదరుడి కుమారుడితోనా నాకు సంబంధం? అయినా అతడి మరణానికై నేను ఇంత బాధపడ్డప్పుడు, తన ఆప్తులు గతించినప్పుడు గృహస్థులు ఎంతగా కుమిలిపోతారో కదా. నిర్వికల్పానుభవం 985. తన నిర్వికల్ప సమాధి అనుభవాన్ని వర్ణిస్తూ గురుదేవులు ఇలా తెలిపారు. ఉపదేశానంతరం నాంగ్టా అద్వైత వేదాంత సిద్ధాంతాలను నాకు బోధించసాగాడు. సమస్త విషయాల నుంచి మనసును ఉపసంహరించుకుని ఆత్మలో నిమగ్నమే అవ్వమని చెప్పాడు. కానీ నేనెంత ప్రయత్నించినా నామరూప ప్రపంచాన్ని దాటి నిరుపాధిక స్థితి మనసును తీసుకుపోలేకపోయాను. ఇతర విషయాల నుంచి మనసును మార్చడం నాకు కష్టం అనిపించలేదు. కానీ కేవల చైతన్య సారమై దేదీప్యమైన అలరారే జగజ్జనని రూపం నాకు అతి చనువైన కారణాన ఆ దివ్య స్వరూపం నాకు సత్యస్వరూపంలో ప్రత్యక్షమై నా మనస్సును నామరూప ప్రపంచాన్ని దాటిపోనివ్వలేదు. ఎన్నిసార్లు అద్వైతం మీద మనసును ప్రయత్నించినా ప్రతి పర్యాయము ఆ రూపం నాకు అడ్డు వస్తూనే ఉంది. అప్పుడు ఇక నిరాశుడినై ఇది నాకు సాధ్యం కాకుంది, నా మనసును నిరుపాధిక స్థితికి కొనిపోయి ఆత్మను ముఖాముఖిని దర్శింపజాలకున్నాను అని నాంగ్టాతో చెప్పగా అతడు ఇంచుక కోపదృష్టితో ఇలా నిష్ఠురంగా పలికాడు. ఏంటి, నీకు ఇది సాధ్యం కాకుండా ఉందా? చూస్తాను, నీకు ఇది సాధ్యమై తీరాలి. అంతలో అతడికి ఏదో ఒక వస్తువు కోసం చుట్టూ పరికించి ఒక గాజు పెంకు కనబడక దాన్ని గైకుని నా కనుబొమ్మలో నడుముపై నొక్కి సూటిగా మనసుని ఇక్కడ కేంద్రీకరించని చెప్పాడు. అప్పుడు కృతనిశ్చయుడై మళ్లీ ధ్యానానికి కూర్చుని జగజ్జనని రూపం కనిపించగానే వివేకమైన ఖడ్గంతో ఆ రూపాన్ని ఖండించాను. ఇక ఏ అంతరాయం లేనందున అది మనస్సు దుశ్యప్రపంచాన్ని దాటి రివ్వున పైకి ఎగిసిపోగా నిర్వికల్ప సమాధిగ్నయ్యాను. 986. ఒక్కొమ్మడి 6 నెలలు వరకు నేను ఆ స్థితిలో ఉన్నాను. సామాన్యులు ఆ స్థితిని పొందితే తిరిగి అందులోంచి వెలువడరు. 3 వారాలైనాక శరీరం పండుటాకు మాదిరి రాలిపోతుంది. రేయింబావులు ఎరికే నాకు లేకుంది. శవంలో మాదిరి నా నోట్లో ముక్కుపుటాల్లోనూ ఈగలు దూరసాగాయి. కానీ వాటి ఇరుకే నాకు లేకపోయింది. దూసరి తాలై వెంట్రుకలు జడలు కట్టాయి. నాకు తెలియకుండానే ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన జరిగిపోయేది. దైవవశాత్తు దక్షిణేశ్వరానికి అప్పుడొక సాధువు వచ్చి నాకు పరిచర్యలు చేసి ఉండని పక్షంలో ఈ దేహం నిశ్చయంగా నశించిపోయి ఉండేది. ఆ సాధువు వెంటనే నా స్థితి గుర్తించి ఈ శరీరం మూలంగా జగజ్జనని ఇక అనేక కార్యాలు వనర్పవలసి ఉందని, ఈ శరీరం పరిరక్షింపబడితే అనేకులు శ్రేయస్సు పొందగలరని గ్రహించాడు. అతడు వేళకు ఏదో కొంత ఆహారం తీసుకొచ్చి నా బాహ్యస్మృతి తెప్పించడానికి అనేక విధాలు ప్రయత్నించాడు. చివరకు కర్రతో శరీరాన్ని గట్టిగా కుట్టి నాకు కాస్త స్మృతి వచ్చేటట్లు కనిపించగానే ఆహారాన్ని నోట్లో కూరేవాడు. ఒకప్పుడు దానిలో అతి స్వల్ప భాగం మాత్రమే కడుపులోకి పోయేది, మరొకప్పుడు అది పోకుండేది. ఈ విధంగా 6 నెలలు గడిచాయి. ఈ స్థితిలో మరికొన్ని రోజులు గడిచాక జగజ్జనని ఆజ్ఞ నాకు ఇలా అనిపించింది. లోకానికి బోధించడానికై భావముఖంలో అంటే ద్వైత ప్రపంచ స్మరణ, ఆత్మావలోకనం అనే రెండింటికి నడుమ ద్వైత ప్రపంచం ద్వారంలో ఉండు. నాటుండి రక్తగ్రహణి ప్రారంభమైంది. పేగులను మెలిపెట్టి పిండుతున్నట్లు దుర్భరమైన బాధ కలగసాగింది. 6 నెలలు ఈ విధమైన బాధ మూలకంగా క్రమంగా మళ్ళీ శరీర స్మృతి కలగనారంభించింది. అంతవరకు స్వల్పావకాశం దొరికినప్పుడల్లా మనస్సు దానంతట అదే రివ్వునెగిరి కల్పస్థితిలో లీనమవుతుండేది. 987. ఈ మనస్సు సహజ ప్రవృత్తి ఊర్ధ్వముఖం అంటే నిర్వికల్ప సమాధికి ఉన్ముఖమై ఉంటుంది. ఆ స్థితిని పొందినప్పుడు ఇక కిందకి రావడానికి ఇష్టపడదు. మీకోసం దాన్ని బలవంతంగా కిందకి లాగుతూ ఉంటాను. ఏదో ఒక చిన్న కోరిక లేనిదే దాన్ని కిందకి లాగడం కష్టం. అందుకే ఏ హుక్కా పట్టడము, పానీయం తాగడము, ప్రత్యేకమైన ఒక భక్ష్యాన్ని తినడము, ఒకరిని చూడడము, ఇలాంటి కోరికను ఒకదాన్ని కల్పించుకుని మనసుకు పదే పదే చెబుతాను. అలా చేస్తే గాని మనసు కిందకి రాదు. అలా వచ్చినా వెంటనే పైకి పోవడం కద్దు.
అప్పుడు దాన్ని అలాంటి కోరికలతో మళ్ళీ కిందకి లాగవలసి ఉంటుంది. 988 ఓం తత్ సత్ అనే మంత్రం నుంచి తత్ అనే పదం ఉచ్చరించడం చేతనే గురుదేవులు మహోత్తమమైన నిర్వికల్ప సమాస్థితిని పొందేవాడు. సత్ అంటే ఉనికి అనే పదం ఉచ్చరించడం వల్ల తద్వి తద్ తద్వ్యతిరిక్తమైన తద్వ్యతిరిక్తమైన అసత్ అనే భావం ఒకవేళ మనసుకు కట్టినా తట్టవచ్చు. తద్వ్యతిరిక్తమైన అసత్ అనే భావం ఒకవేళ మనసుకు తట్టినా తట్టవచ్చు. పరమ పవిత్రమైన ఓంకారం కూడా ఇందుకు చాలానట్లుగానే తోచింది. కానీ తత్ అనే పదాన్ని గురుదేవుడు ఉచ్చరించగానే ద్వైత ప్రపంచ భావాలన్నీ ఆయన మనసు నుండి అదృశ్యమైపోయేవి. సత్సద్భేదమంతా సంపూర్ణంగా సమసిపోయేది. సమస్త ద్వంద్వాతీతమైన అద్వితీయ బ్రహ్మానుభవంలో గురుదేవులు లీనమై ఒప్పేవారు. 989 ఆర్య, మీరు సమాస్థితిలో లీనమైనప్పుడు లేశమైనా మీకు నేననే స్మరణ ఉండదా? శ్రీరామకృష్ణులు, అవును, సాధారణంగా కాస్త ఉంటుంది. బంగారు కడిక మీద చిన్న బంగారు రేకును అరగదీసినప్పుడు పూర్తిగా అరిగిపోకుండా ఉండడం లాంటిది ఇది. బాహ్యస్మృతి అంతా అదృశ్యమవుతుంది. కానీ దైవం నేను బ్రహ్మానుభవం పొందడానికై అణుమాత్రమైన అహంతో ఉంచుతాడు. కానీ ఒక్కొక్కప్పుడు అతడు ఆ లేశాన్ని కూడా నేస్తాడు. ఇదే మహోత్తమైన సమాధి. అది వర్ణించనలివి కానిది. జీవుడు బ్రహ్మంగా మారే అఖండ పరిణామం. ఉప్పు బొమ్మ సముద్రపు లోతును కనుగొనడానికై దానిలో దుమికిందట. కానీ అది నీటిని తాగగానే కరిగిపోయిందట. అప్పుడిక సముద్రం లోతు ఎంత ఉందో వచ్చి చెప్పేదెవరు? గురుదేవుల నిరంతర బ్రహ్మానుభూతి. స్వామి, మీరు భగవంతుడు ఉన్నాడని నమ్ముతారా అని ఒకరు ప్రశ్నించగా, అవును నమ్ముతాను అని గురుదేవులు జవాబిచ్చారు. ఉన్నాడని మీరు రుజువుపరచగలరా? ఆహా, ఎలా? నిన్నిక్కడ నేను ఎలా చూస్తున్నానో అలాగే ఇంతకంటే వేరెట్లు సుస్పష్టంగా భగవంతుని చూస్తున్నాను కాబట్టి. 991 ఒక తార్కికుడు వచ్చి జ్ఞాతృజ్ఞాన జయాలంటే ఏమిటి అని అడగ్గా గురుదేవులు ఇలా జవాబిచ్చారు. మహాశయ, నాకు ఈ పాండిత్యపు గొడవలేవి, ఈ తల వెంట్రుకు చిక్కులేవి తెలియవు. నాలోని ఆత్మ, నా జగజ్జనని నాకు తెలుస్తున్నవి రెండే. 992 నా శరీర స్థితిని చూసి హృదయాలు అనేవాడు. అంత బక్క శరీరంలో అంత పారమార్థిక సంపదను, అంత దివ్యజ్ఞానాన్ని నేనెన్నడూ చూడలేదు. శరీరం బలహీనంగా ఉన్నా ఇతరులతో భగవత్ప్రసంగం చేయడం నేనెన్నడూ మానలేదు. ఒకప్పుడు నేను కేవలం శల్యావశిష్టంగా ఉండేవాడిని. అప్పుడు పారమార్థిక విషయాలను గురించి స్పృహ లేకుండా గంటల కొద్దీ ప్రసంగించేవాడిని. నాకు ఇది బాగా జ్ఞాపకం. గురుదేవుల ప్రార్థనా విధానం. 993 జగజ్జనని ఈ విధంగా ప్రార్థించేవాడిని. అమ్మా ఆనందమయ్యి, నీవు నాకు సాక్షాత్కరించక తప్పదు. మరొకప్పుడు ఇలా వేడుకునేవాడిని. దీనబంధు, దీనదయాళు, నేను నీ విశ్వాసానికి వెలైనానా? జ్ఞానహీనుణ్ణి, భక్తిహీనుణ్ణి, తపస్హీనుణ్ణి నేనేమి ఎరుగును ప్రభు. నీ కృపాకటాక్షంతో నాకు నువ్వు దివ్యదర్శనం ఇవ్వక తప్పదు. 994 అమ్మ జగజ్జనని, నాకు లోకుల పట్ల గౌరవం వద్దు, ఇంద్రియ భోగాలు వద్దు. గంగా యమున శాస్త్ర సంగమం మాదిరి నా ఆత్మ నీలో లయించుగాక. ఇది నేను కోరేది. అమ్మా, నేను భక్తిహీనుణ్ణి, యోగహీనుణ్ణి, దీనుణ్ణి, నిస్సహాయుణ్ణి. నాకొకరి మెప్పు వద్దు. నీ దివ్య పాదార విందాల్లో నా మనసును నిరంతరం నిలుచుగాక. 995 తల్లి, నేను యంత్రాన్ని, నువ్వు దాన్ని నడిపేదానవు. నేను గృహాన్ని, నువ్వు గృహిణివి. నేను వరను, నువ్వు కత్తివి. నేను రథాన్ని, నువ్వు రథసాదివి. నువ్వెలా చేయిస్తే నేను అలా చేస్తాను. నువ్వెలా పలికిస్తే నేను అలా పలుకుతాను. నువ్వెలా నడిపిస్తే నేను అలా నడుస్తాను. నేను కాదు అంతా నువ్వే. 996 సత్యవ్రతుడైన వ్యక్తి భగవత్ సాక్షాత్కారం పొందడం నిశ్చయం. సత్యంలో లక్ష్యం లేని వ్యక్తితో సమస్తం క్రమంగా నశిస్తుంది. నేను ఈ స్థితిని పొందాక పుష్పాంజలిని తల్లికిలా విన్నవించేవాడిని. అమ్మా, నీ జ్ఞాన అజ్ఞానాలను, నీ శౌచ అశౌచాలను, నీ శుభాశుభాలను, నీ పుణ్య పాపాలను అన్నీ నువ్వే గైకొని నాకు వినిర్మల భక్తిని మాత్రం ప్రసాదించు. అయినా నేను ఇలా అమ్మతో పలికినప్పుడు నీ సత్యాసత్యాలను కూడా నువ్వే గైకో అని పలకలేకపోయాను. అమ్మకు నేనన్నిటినీ మళ్ళీ అర్పించిన సత్యాన్ని మాత్రం అర్పించలేకపోయాను. కీడు మేళల్లో భగవంతుడు సమానంగానే నెలకొని ఉన్నాడు. 997 భగవత్ సాక్షాత్కారంతో సమస్త కర్మలు తొలగిపోతాయి. నా పూజా కలాపం ఈ విధంగా అంతమైంది. కాళీ దేవాలయంలో నేను పూజ చేసేవాడిని. సమస్తం చిన్మయమని అకస్మాత్తుగా ఒకరోజు నాకు విదితమైంది.
పూజాపాత్రలు, వేదిక, ద్వారం సర్వం చిన్మయమై గోచరించాయి. మానవులు, మృగాలు, పక్షులు సర్వం చిన్మయమే. నేనప్పుడు పిచ్చివాడి మాదిరి నాలుగు వైపులా పువ్వులను వెదజల్లనారంభించాను. చూసిన దాన్నల్లా పూజించేవాణ్ణి. శివార్చన చేస్తూ ఒకరోజు శివలింగం మీద వజ్రాన్ని అమరుస్తూ ఉంటే విశ్వమంతా శివమయంగానే నాకు గోచరించింది. అది ఎలాగని నేను తర్కించలేదు, కానీ నా హృదయంలో ఈ అనుభవం మెరుపుతీగలా మెరిసింది. నాటితో నా శివ విగ్రహారాధన అంతమొందింది. ఒకప్పుడు పువ్వులను కోస్తుంటే ప్రతి పూల మొక్క భగవంతుడి విశ్వరూపాన్ని అలంకరిస్తున్న పూలగుత్తి మాదిరి కానవచ్చింది. పువ్వులను సేకరించడం నాకు అదే చివరిసారి. 998. ఒకసారి నాకు ఒక దృశ్యం కానవచ్చింది. ఒకే ద్రవ్యం విశ్వరూపాన్ని ధరించి సమస్త జీవరాశులతో నిండి ఉన్నట్లు కనిపించింది. అది మనుషులు, పశువులు, తోటలు, బాటలు మొదలైన అన్నింటితోనూ కూడుకున్న మైనపు ఇంటి మాదిరి గోచరించింది. అన్నీ మైనంతో నిర్మాణమైనవే, సర్వము మైనమే. 999. నాకేం కనబడుతుందో తెలుసా? భగవంతుడే సమస్తం అయినట్లు కానవస్తుంది. మనుషులు కానీ ఇతర జంతువులు కానీ తలలు ఊపుతూ కాళ్ళు చేతులు ఆడిస్తుంటే తోలుబొమ్మలా కనిపించేది. భగవంతుడే వాటి లోపల నెలకొన్నవాడు. 1000. అమ్మ నన్ను భక్తుడి స్థితిలో, విజ్ఞాన స్థితిలో ఉంచింది. అందువల్లే రాఖల్తోనూ ఇతరులతోనూ పరిహసించగలుగుతున్నాను. నేను కనుక జ్ఞాని స్థితిలో ఉండే పక్షంలో ఇది సాధ్యం కాకపోయేది. ఈ స్థితిలో అమ్మే సర్వం అయినట్లు కానవస్తుంది. సర్వత్రా అమ్మే లోకేశ్వరే నాకు గోచరిస్తుంది. దుష్టులు కూడా, భాగవత పండితుడి సోదరుడు కూడా అమ్మే అయ్యిందని కాళకాలంలో నాకు గోచరించింది. నేనెంత ప్రయత్నించినా రామ్లాల తల్లిని కసురుకోలేకపోయాను. అమ్మే మరో రూపంలో ఆమెగా ఉందని నాకు కనిపించింది. బాలికలు అమ్మ కానరావడంతో నేను వారిని పూజిస్తాను. నా భార్య నా పాదాలతో ఒత్తుతుంది, కానీ తర్వాత నేను ఆమెకు నమస్కరిస్తాను. అవన్నీ నన్ను ఈ స్థితిలో ఉంచడం చేతనే మీరు నమస్కరించినప్పుడు మళ్ళీ మీకు నమస్కరించవలసి ఉంది. దుష్టుని కూడా నేను అలక్ష్యం చేయను. ఒక్క తులసి దళాన్ని ఎంత చిన్నదైనా ఉన్నా, ఎండిపోయి ఉన్న భగవంతుడికి సమర్పించవచ్చు. 1001. జగత్తు నాకెలా గోచరిస్తుందో తెలుసా? చెట్లు, పాదాలు, మనుషులు, పశువులు, గడ్డి, గాదం మొదలైనవన్నీ తలగడ గలేబుల్లా గోచరిస్తాయి. ఇందులో కొన్ని మృదువైనవి, మరికొన్ని ముదుకైనవి, కొన్ని గుండ్రనివి, మరికొన్ని నలుచదరమైనవి. కానీ ఈ గలేబులన్నింటిలో ఉండేది ఒకే వస్తువు, దూది. ఇలాగే జగత్తులోని వస్తువులన్నీ అఖండ సచిదానందమయిచే పూరించబడి ఉన్నవి. ఆ జగజ్జనిని ఏ అనేకమైన వలువలను ధరించి ఈ ఆవరణలన్నింటి నుంచి తొంగి చూస్తున్నట్లు నాకు గోచరిస్తుంది. నేను ఒకప్పుడు ఈ దృశ్యాన్ని గాంచే స్థితిలో ఉన్నాను. ఈ నా స్థితి గ్రహించకుండా జనం నన్ను ఓదార్చడానికై వచ్చేవారు. రామ్లాల్ తల్లి విలపించింది. ఆమెను చూడగా ఆలయంలోని అమ్మే ఈ రూపంలో దాల్చినట్లు నాకు తోచింది. నవ్వును ఆపుకోలేక నేల మీద పడి దొర్లాడుతూనే ఇలా అన్నాను, ఎంత సొగసైన వస్త్రాలను ధరించావమ్మా. ఒకప్పుడు నేను కాళకాలయంలో జగజ్జనని గురించి ధ్యానిస్తుంటే ఆమె స్వరూపాన్ని అనుసంధానం చేయడం నాకు అసాధ్యం అనిపించింది. కొంతసేపు అయ్యాక ఆమె ఒక పూజాపాత్ర పక్క నుంచి చూస్తుండడం నాకు కానవచ్చింది. రూపంలో ఆమె ఇక్కడ ఘట్టానికై స్నానానికి వచ్చే రమణి అనే వేషను పోలి ఉంది. నేను ఆశ్చర్యంతో నవ్వుతూ ఇలా అన్నాను, బానే ఉంది. ఈరోజు నువ్వు రమణిగా కాగోరావా? కానీ నేటి ఆరాధనాన్ని ఈ రూపంలోనే స్వీకరించు. ఈ విధంగా అమ్మ నాకు ఇలా బోధించింది. వ్యభిచారిణి కూడా నేనే, నాకంటే మరేదీ లేదు. మరొక చోట నేను బండి మీద మేచా బజార్ గుండా పోతూ ఉంటే అమ్మ సింగారంగా వేషం ధరించి జనాన్ని మోహింపజేయడానికై సంసిద్ధురాలైన సుందరి మాదిరి కనిపించింది. నుదుట కస్తూరి తిలకాన్ని, తనలో సవరాన్ని ధరించి తలలో సవరాన్ని ధరించి ఆమె విలాసంగా హుక్కా పడుతోంది. అమ్మా, ఈ రూపాన్ని కూడా నువ్వు ఎన్నుకున్నావా? నేను ఆశ్చర్యంతో జగజ్జననితో పాటు ఆమెకు సాష్టాంగ ప్రణామం చేశాను. 1002. బ్రహ్మాన్ని ప్రత్యక్ష సత్యంగా నా కళ్ళారా చూస్తుంటే నేనిక తర్కించడం ఎందుకు? అఖండ బ్రహ్మమే తన చుట్టూ ఉన్న సర్వ అయి ఉందని నేను స్వయంగా చూస్తున్నాను. బ్రహ్మమే ప్రత్యేగాత్మగాను దృశ్య ప్రపంచంగాను కూడా గోచరిస్తుంది. ఈ సత్యాన్ని కాంచడానికై ఎవరికైనా ఆత్మప్రబోధం కలగాలి. బ్రహ్మాన్ని ఏకైక సత్యంగా కాచేటంత వరకు నేతి ఇది కాదు అంటూ వివేచన చేస్తుండాలి. బ్రహ్మమే ఈ సర్వము అయిందని నేను నిస్సందేహంగా గ్రహించాను అని కేవలం చెప్పడం చాలదు. అది ఆచా వేదాంతం.
దైవానుగ్రహంతో ఆత్మప్రబోధం కలగాలి. ఆత్మప్రబోధం వెనువెంటనే సమాధి దశ ప్రాప్తిస్తుంది. ఈ దశలో శరీర స్పృహే ఉండదు. లౌకిక విషయాల్లో అంటే కామినీ కాంచనాల్లో రాగం నశిస్తుంది. భగవత్ సంబంధం కాని విషయాలను ఆలకించడానికి మనసు ఒప్పదు. లౌకిక విషయాలను వినవలసి వస్తే చాలా వెగటుగా తోస్తాయి, బాధగా ఉంటాయి. ఆత్మ ప్రబోధం కలగగానే పరమాత్మను దర్శించడమే పైమెట్టు. ఆత్మదర్శనాన్ని చేసేది ఆత్మే. 1003 నరునిలో నారాయణుని గాంచేటప్పుడు సంపూర్ణ జ్ఞానం కలుగుతుందని వైష్ణవచరణ వల్ల అనేక సంవత్సరాల క్రితమే విన్నాను. నారాయణుడే వివిధ రూపాలతో ఇప్పుడు పెద్ద మనిషి మాదిరి, మరొకప్పుడు పరమ దుర్మార్గుడు మాదిరి, ప్రస్తుతం యోగ్యుడు మాదిరి, మరొకప్పుడు వట్టి తుంటరి మాదిరి క్రీడిస్తున్నాడని నాకు ఇప్పుడు ప్రత్యక్షంగా కానవస్తుంది. కాబట్టి పెద్ద మనిషి ఉన్న నారాయణుడు, వంచకుడి రూపంలో నారాయణుడు, పాపాయి ఉన్న నారాయణుడు, ఆకతాయి రూపంలో నారాయణుడు అని చెబుతుంటాను. ఇప్పుడు వీరందరినీ సంతృప్తిపరచడం ఎలా అన్నదే నాకున్న సమస్య. అన్నపానీయాదులతో అందరినీ సంతృప్తులను చేయడమే నా కోరిక. అందుచేత ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని నా వద్దకు ఉంచుకొని అతన్ని సంతుష్టిని చేస్తుంటాను. 1004 కులీనురాలు సౌశల్యవతి అయిన స్త్రీని చూసినప్పుడు పతివ్రత రూపంలో నిరాడంబర వేషాన్ని ధరించిన జగజ్జనియే నాకు ఆమెలో గోచరిస్తుంది. అంతేగాక సిగ్గుబిడియాలను వదిలివేసి అమిత ఆడంబరంగా సింగారించుకుని బహిరంగమైన చోట విలాసంగా కూర్చునే భోగకాంతలను చూసినప్పుడు కూడా ఆ జగజ్జనియే వారి రూపంలో క్రీడిస్తున్నట్లు నాకు తోస్తుంది. 1005 భగవంతులో విద్యామాయ అవిద్యామాయ ఉన్నాయి. విద్యామాయ మానవుణ్ణి భగవంతుడి వైపు మరలుస్తుంది. అవిద్యామాయ మానవుణ్ణి బ్రహ్మమార్గం నుండి విముఖుని చేస్తుంది. కారుణ్యం, జ్ఞానం, భక్తి, వైరాగ్యం ఇవన్నీ విద్యామాయ స్వరూపాలే. వీటి ద్వారా మాత్రమే మానవుడు భగవంతుని పొందగలుగుతాడు. కానీ మీరు ఇంకొక మెట్టు పైకెళితే మీకు బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. ఈ స్థితిలో నాకు సమస్తం బ్రహ్మమే అయినట్లు గోచరిస్తున్నది, ప్రత్యక్షంగా కానవస్తుంది. హేయం కానీ ఉపాధేయం కానీ ఇప్పుడు ఇక ఏమీ ఉండదు. ఎవరి మీదనైనా కోపపడడానికి నాకు అప్పుడు అసాధ్యం. ఒకసారి బండి ఎక్కి వెళుతూ ఉంటే మేడ ముందరి వసారాలో నిల్చున్న ఇద్దరు భోగం పడుతులను చూడడం తటస్థించింది. కానీ వారిలో నాకు సాక్షాత్తు జగజ్జనియే కనిపించడంతో వారికి నమస్కరించాను. నాకు ఈ స్థితి ఏర్పడినప్పుడు నేను ఇక కాళీమాతను ఏమీ అర్పించజాలకపోయాను. పూజనే నిర్వహించలేకపోయాను. అది చూసి దేవాలయ నిర్వాహకుడు నన్ను దూషించసాగాడు. కానీ అతడు దూషణలకు నాకెంత మాత్రం కోపం రాలేదు. సరికదా నవ్వు వచ్చింది. 1006 ప్రపంచ వాస్తవిక స్థితిని తనకు ఎరుకపరిచిన ఒక దివ్య దృశ్యాన్ని వర్ణిస్తూ గురుదేవుడు ఇలా అన్నారు. నాకిప్పుడు ఏం కనిపిస్తుందో మీకు తెలుసా? ఒక దివ్య దృశ్యం, జగజ్జనని దర్శనం. ఆమె గర్భిణీ స్త్రీ మాదిరి కనిపించింది. బిడ్డను కని మరుక్షణంలో మింగేసింది. మింగేటప్పుడు బిడ్డలో ఎంత భాగం నోట్లోకి పోయిందో అంత భాగం శూన్యమైపోయింది. సర్వం శూన్యమని అమ్మ నాకు తెలియజేసింది. అంతేగాక ఆమె ప్రళయమా రారా అని ఆహ్వానిస్తుందా అన్నట్లు కనిపించింది. తన వ్యాధి గురించి గురుదేవుల అభిప్రాయం. 1007 చివరి దశలో కంఠంలోని వ్రణంతో గురుదేవులు జబ్బుపడ్డప్పుడు శశిధర పండితుడు ఆయన సందర్శించి ఇలా అడిగాడు. రోగగ్రస్తమైన భాగంలో మనస్సును కేంద్రీకరించి మీరెందుకు నివారణ పొందకూడదు? గురుదేవులు భగవంతుడికి అర్పించిన నా మనస్సును రక్తమాంసర పంజరమైన ఈ తుచ్చ కళేబరం మీదకి ఎలా మార్చగలను? శశిధరుడు పోనివ్వండి, వ్యాధి నివారణార్థం అమ్మను మీరు ప్రార్థించరాదా? గురుదేవులు నా జగన్మాతను స్మరిస్తూనే స్థూల శరీరం నా దృష్టి నుంచి తొలగిపోతుంది. అప్పుడు ఇక దానితో నాకు సంబంధం ఏమి ఉండదు, ప్రమేయమేమి ఉండదు. కాబట్టి శారీరక విషయంగా ప్రార్థించడం నాకు అసాధ్యం. 1008 గురుదేవుల వ్యాధి తీవ్రమైనప్పుడు ఎలాంటి ఆహారాన్ని తినలేకపోయేవారు. మాట్లాడడం కూడా ఎంతో కష్టంగా ఉండేది. ఆ స్థితిలో ఆయన ఇలా అన్నారు. నేను ఇప్పుడు అనేక ముఖాల మూలంగా మాట్లాడుతూ ఆరగిస్తున్నాను. సర్వాత్మలకు నేను ఆత్మను. నాకు అనంత ముఖాలున్నాయి. నేను అఖండాత్మను. ఈ ఆత్మ మానవ చర్మంతో కప్పబడి ఉంది. దానిలో ఒకానొక చోట గొంతులో పుండు బయలుదేరింది. శరీరం రోగగ్రస్తమైనప్పుడు మనసును బాధిస్తుంది. వేడి నీళ్లు పడి శరీరం బొబ్బలెక్కినప్పుడు మనం ఈ నీరు నన్ను కాల్చింది అంటూ నీళ్లను కడతెడతాం. కానీ కాల్చింది వేడి కానీ నీళ్లు కాదు. బాధ వ్యాధి అంతా శరీరంలోనే. శరీరానికే కానీ ఆత్మ సమస్తం బాధాతీతం, సమస్త రోగాతీతం. వ్యాధులు బాధలు దాన్ని అంటజాలవు. 1009 వ్రణబాధ పెడుతున్న కంఠాన్ని చూపిస్తూ దీని మూలంగా గుక్కెడు
పాలనైనా మింగలేకున్నాను. కాబట్టి కాస్త ఏమైనా తినగలిగేటట్టు చేయమని అమ్మను ప్రార్థించాను. కానీ అమ్మ అందరినీ చూపిస్తూ ఇలా అంది, ఎందుకు ఇందరి ముఖాల మూలంగా నువ్వు భుజించడం లేదా? అమితమైన సిగ్గుతో నేను ఇక మాట్లాడలేదు. 1010 శరీరానికి అపరిమిత బాధ కలిగిన మనిషి ఎలా ఆత్మవిచారణ చేయాలో, ఆత్మజ్ఞానంలో నెలకొని ఉండాలో బోధించడానికై ఆ జగన్మాత నాకు ఈ వ్యాధి కల్పించింది. ప్రాణాలను తోడివేసే బాధ చేత భరించరాని ఆకటి చిచ్చుతోనూ శరీరం సంకటపడుతున్నా కాస్త ఉపశాంతి కలిగించడం మానవ శక్తికి అసాధ్యమైనా కూడా ఆత్మే శరీరాధిపతి అని అమ్మ నాకు తెలియజేస్తుంది. ఆత్మ ఇంద్రియాతీతమై పరంజ్యోతి అని, ఆత్మజ్ఞానం ఒక్కటే వాస్తవమని, సిద్ధత్వం సాధించినప్పుడే సమస్త బంధ విమోచనం అవుతుందని విశ్వాసహీనులకు, సంశయాత్మలకు నమ్మకం కలిగించడానికి దివ్యమాత ఈ శరీరాన్ని, ఈ వ్యాధిని కల్పించింది. 1011 అంత్యదశలో గురుదేవులకు వ్యాధి కలిగినప్పుడు శిష్యులు వ్యాధి నివారణార్థమై భగవంతుని ప్రార్థించమని, తమ కొరకై మరికొంతకాలం శరీరం నిలబడడానికి భగవంతుని వేడుకోమని మనస్ఫూర్తిగా ప్రార్థించగా గురుదేవులు ఇలా అన్నారు, సరే కానీ ఈ విషయంగా నేను దేవుడికి నివేదించినా లాభం లేదు. పరమేశ్వరేచ్ఛ జరుగుగాక. నేను నా జగజ్జనని శాశ్వతంగా ఏకమైనామని నాకిప్పుడు సుస్పష్టంగా తోస్తుంది. కృష్ణుడితో రాధేలా పలికింది, ప్రాణప్రియ, నువ్విక నా హృదయంలోనే నెలకొని నన్ను ఏలుకో. నీ మానవ రూపంలో నాకిక కనబడకు. కానీ వెంటనే ఆమె మానవ రూపంలో కృష్ణుని చూడడానికి తహతలాడింది. ప్రాణేశ్వరుడైన కృష్ణుణ్ణి గాంచడానికి ఆమె హృదయం ప్రతితపించసాగింది. కృష్ణుని చూడలేకపోతే జీవితం దుర్భరం అనిపించింది. కానీ ఆమె కోరిక ప్రకారం భగవదేచ్ఛ జరగవలసింది కదా. అందుచేత కృష్ణుడు చాలా కాలం వరకు మళ్ళీ మానవ రూపంలో ఆమెకు సాక్షాత్కరించలేదు. గురుదేవుడు మానవత్వ దైవత్వాల సమ్మేళనం. 1012 నా హృదయానికి నిజానికి కంటకాల మాదిరి గుచ్చుకునే 3 మాటలున్నాయి. అవి ఒకటి గురువు, 2 కర్త, 3 బాబా తండ్రి. భగవంతుడు ఒక్కడే గురువు, జగద్గురువు. నా జగజ్జనియే సమస్త కార్యాలను నిర్వర్తించేది, కర్త్రి. నేను ఆమె చేతిలోని ఉపకరణాన్ని మాత్రమే. సదా నేను ఆమె బిడ్డనని భావించుకుంటూ ఉంటాను. 1013 సుప్రసిద్ధుడైన ఒక పండితుడితో తన సమావేశాన్ని గురించి గురుదేవులు ఇలా తెలిపారు. పండితుడు నన్ను చూడడానికి వస్తున్నాడని వినగానే భయపడ్డాను. ఎందుకంటే నేను ధరించే వస్త్రాన్ని గురించి నాకు ధ్యాస ఉండదు. నాతో అతడు సంభాషిస్తే నేనేం సమాధానం చెప్పాలో నాకు తోచలేదు. అప్పుడు అమ్మతో ఇలా అన్నాను, నిన్ను తప్ప నేను అన్యం ఎరుగను. ఈ శాస్త్రాలు గీస్త్రాలు నాకేమీ తెలియవు. అందుచేత ఇక్కడున్న వారితో ఇలా చెప్పాను, మీరంతా ఇక్కడ కూర్చోండి. మీరెక్కడుంటే నాకు ధైర్యం. పండితుడు రాగానే నాకింకాస్త భయం వేస్తూనే ఉంటుంది. అతడి కేసి తదేకంగా చూస్తూ అతని మాటలను ఆలకిస్తూ మౌనంగా కూర్చున్నాను. అప్పుడే అమ్మ నాకు పండితుడి మనస్సును పూర్తిగా విప్పి చూపించడం గాంచాను. వివేక వైరాగ్యాలు లేకుంటే శాస్త్రాలను ఊరిక వల్లివేస్తే లాభమేమిటి? ఇక్కడేదో శిరస్సుకు పాకిపోతున్నట్లు తోచింది. భయం తొలగిపోయింది. శిరస్ఫృతే తప్పింది. ముఖం పైకెత్తాను. నోట్లోంచి మాటలు ప్రవహించసాగాయి. వాగ్రూపంలో వెలువడుతున్న నా భావాలు ఎవరో మళ్ళీ మళ్ళీ పరిపూర్ణమనరుస్తున్నట్లు నాకు తోచింది. కామార్కూర్లో జనం ధాన్యం కొలిచేటప్పుడు ఒకడు వెనుక నుంచి ధాన్యాన్ని తోస్తుంటే మరొకటి కొలుస్తుండేవాడు. ఇది అలాంటిదే. ఏ విషయాల గురించి ప్రసంగించానో నాకే తెలీదు. నాకు కాస్త బాస్మృతి రాగానే పండితుడిని చూసేసరికి అతడు అశ్రువులతో శరీరం తడిసిపోయేటట్లు ఏడవసాగాడు. అప్పుడప్పుడు నాకు ఈ స్థితులు కలిగేవి. కేశవ్ నన్ను గంగానది మీదుగా నావలో షికారు తీసుకెళ్లమని కుక్ అనే క్రైస్తవ మత ప్రచారకుడు, యాత్రికుడు అయిన ఐరోపదేశస్తుడు మాతో కూడా వస్తాడని వర్తమానం పంపాడు. అది విని నేను సరుగుడు చెట్ల వద్దకు పదే వెళ్ళసాగాను. అంటే భయం చేత మలమూత్ర విసర్జన చేశారని వారి భావం. అనంతరం వారు వచ్చారు. నేను స్టీమర్ ఎక్కాను. వెంటనే నాలో ఒక మార్పు కలిగింది. అప్పుడు ఎన్ని విషయాల గురించి ప్రసంగించానో భక్త బృందం చూపిస్తూ వీరంతా నేను అద్భుతమైన బోధలు చేశారని చెప్పారు. కానీ నాకు ఆ విషయమే ఎరుకలేదు. 1014 నాలో పరమాత్ముడే నా చేత ఈ కార్యాలన్నింటినీ చేయిస్తున్నాడు. ఒక్కొక్కప్పుడు భగవద్భావాన్ని పొందేవాడిని. అర్పింపబడనిదే అప్పుడు నాకు శాంతి కలుగుకుండేది. నేను అతడి చేతిలో ఉపకరణాన్ని. నన్ను అతడు వినియోగించుకుంటాడు. నన్ను అతడు ఎలా చేయిస్తాడో అలా చేస్తాను. ఎలా పలికిస్తాడో అలా పలుకుతాను. 1015 గురుదేవులకు ముక్తారునామా పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చిన, అంటే సంపూర్ణ ఆత్మార్పణం చేసిన పిమ్మట కూడా గిరీష్ చంద్ర ఘోష్ పూర్వజీవితం పట్ల తనకు సంప్రాప్తమైన పాప ప్రవృత్తులను తలపోసి దుఃఖాక్రాంతుడై కలవరపడసాగాడు. అది చూసి గురుదేవులు ఇలా అన్నారు, ఓయి మతిహీనుడా,
నిన్ను పట్టుకుంది మృతపాము అనుకున్నావా? కాదు, అది విషసర్పం. పరిగెత్తి నువ్వు ఇంటికి పోయినా మరణించవలసిందే. నీకు ఆ మాత్రం తెలియదా? బురదపాము కప్పను పట్టుకుంటే అది ఎన్నోసార్లు బెకబెకలాడితే గాని ప్రాణం విడవదు. ఒక్కొక్కప్పుడు అది తప్పించుకోవడం కూడా జరుగుతుంది. కానీ అదే దాన్ని పట్టుకున్నది విషసర్పం అయితే 1-2 బెకబెకలతో దాని పని సరి. ఒకవేళ తప్పించుకున్నా కాస్త దూరం పరిగెత్తిన కలుగులో పడి చస్తుంది. ఇక్కడ వచ్చిన వారి విషయం కూడా అలాంటిదే. అలాంటి వారెవరైనా పాప వినిర్ముక్తులవుతారని భావం. 1016 ఒకరోజు శిష్యుడు తన పాదాలను ఒత్తుంటే గురుదేవులు ఆ పరిచర్యను ఉద్దేశించి ఇలా పలికాడు. దీనికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అప్పుడు ఆ హృదయం మీద చెయ్యి వేసుకుని మళ్ళీ ఇలా అన్నారు. దీనిలో ఏదైనా దివ్యత్వం ఉన్న పక్షంలో దీనిచే అవిద్య పూర్తిగా నశించవలసిందే. అప్పుడు శిష్యుణ్ణి గంభీరంగా అవలోకిస్తూ ఇలా అన్నారు. ఇక్కడ ఎవరూ పైవారు లేరు. ఆనాడు నాకు ఒక దృశ్యం గోచరించింది. అప్పుడు హరీష్ నా సమీపంలో ఉన్నాడు. సచ్చిదానందమయుడు ఈ కోశం నుంచి వెలువడుతుండడం నాకు గోచరించింది. అతడు ఇలా పలికాడు. ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను. నాకు అపస్మారకం కలిగిందనిపించింది. అందువల్ల నేను మౌనం పాటించాను. అప్పుడు అతడే సచ్చిదానందమయుడే ఇలా పలకగా విన్నాను. చైతన్యుడు కూడా శక్తిని ఆరాధించాడు. నువ్వు శక్తిని ఆరాధిస్తున్న కారణాన భగవదవతారం కాననుకోకు అని భగవంతుడు గురుదేవులకి తెలిపాడని భావం. 1017 వ్యాధిగ్రస్తుడై ఉన్నప్పుడు గురుదేవులు ఒకసారి శిష్యులతో ఇలా అన్నారు. ఇక్కడ అంటే తనలో 2 వ్యక్తులున్నారు. ఒక వ్యక్తి జగజ్జనని, రెండో వ్యక్తి ఆమె భక్తుడు. జబ్బు పడింది ఈ రెండో వ్యక్తే. తన శిష్యులతో భగవంతుడు అవతార రూపంలో చూస్తూ ఉంటాడు. అతడు మానవ రూపాన్ని దాలుస్తాడు. అతడి శిష్యులు మళ్ళీ లోకేశ్వరి సన్నిధికి వెళ్తారు. అకస్మాత్తుగా 4-5 వీధి గాయకులు ఇంట్లోకి వస్తారు. వచ్చి వారు భగవన్నామ సంకీర్తనం చేస్తారు. ఆనందంతో నృత్యం చేస్తారు. అది అవగానే ఆ ఇంటిని విడిచిపోతారు. ఇక ఎంత ఆకస్మికంగా పోయేదాకా ఆకస్మికమో పోక అంతే ఆకస్మికం. వారెవరో వారి వృత్తాంతం ఏమిటో లోకలకు తెలియదు. 1018 బలిపీఠం, బలి కాబోయే ప్రాణి, బలిని నిర్వర్తించే వ్యక్తి మూడు ఒకే తత్వం అని తెలుసుకున్నాను. 1019 అంత్యదశలో వ్యాధి తీవ్రమైనప్పుడు గురుదేవులు నరేంద్రుణ్ణి ఇలా అడిగాడు. సరే కాని నాయన, నా భావాలు ఎలాంటివని నీ అభిప్రాయం? నరేంద్రుడు చెప్పేదేమిటి ఆర్య, తామే సర్వం. వివేక ఖడ్గంతో లోకాతీత ఫలంతో సంసారణ్యాన్ని ఛేదించుకుని బ్రహ్మాన్ని పొందిన వీరాధి వీరులు తాము. సఖ్యాభావాన్ని సైతం ఆ లోకైక రమణుణ్ణి చేరే దివ్య ప్రేమ పారవస్యాన్ని, అనాలోచనీయ ప్రేమ మాధుర్యాన్ని తాము పొందారు. భగవత్పరితాపంలో సఖ్యాభావం అనడమే ఎందుకు? సమస్త భావాలను కరతలామలకం చేసుకున్న భాగవత వీరులు తాము. గురుదేవుల హృదయంలో దివ్య భావాలన్నీ ఒక్కమ్మడిగా ఉబికి పారవస్యాన్ని కలిగించాయి. తన హృదయం మీద చేవేసుకుని నరేంద్రుని ఇతర శిష్యులను సంబోధిస్తూ ఇలా అన్నాడు. సర్వం భావించదగ్గ సమస్తం ఇందులో నుంచే వెలువడుతుందని నాకు గోచరిస్తుంది, ప్రత్యక్షంగా కానవస్తుంది. 1020 తాను భగవదావతార మూర్తినని గురుదేవులు అనేక పర్యాయాలు వక్కాణించి ఉన్నారు. ఈ విషయంగా సంశయం కలగగా నరేంద్రుడు తనలో తాను ఇలా అనుకున్నాడు. ఈ ఘోర శరీరయాతన అనుభవిస్తున్న ఈ సమయంలో, ఈ మరణయాతన సమయంలో ఈయన తాము భవతార మూర్తినని తెలుపగలిగితే నేను నమ్ముతాను. అతి విచిత్రం. ఈ భావం నరేంద్రుల్లో స్ఫురించగానే గురుదేవులు తన యావశక్తిని కూడగట్టుకుని విస్పష్టంగా ఇలా అన్నారు. నాయన, నీకింకా సందేహం తీరలేదా? విను. ఎవడు రాముడు, ఎవడు కృష్ణుడు? అతడే ఈ శరీరంలో రామకృష్ణుడు, కానీ నీ వేదాంత ప్రకారం కాదు సుమా. జై రామకృష్ణ.